పంచభూతాలు, ఉభయ సంధ్యలు, సూర్యచంద్రులు, రేయింబవళ్ళు, అంతరాత్మ, యముడు, ధర్మం అనే మహాపదార్థాలు చూస్తుండగా అధర్మం ఎలా చేస్తారు అని అడిగిందట భారతంలో ఓ పతివ్రత. కానీ రాజకీయాల్లో అలాగా రాజ్యాంగం, చట్టాలు, పోలీసులు, న్యాయ వ్యవస్థ, చట్ట సభలు, ప్రభుత్వ యంత్రాంగానే మహావ్యవస్థలు చూస్తుండగానే అన్ని అన్యాయాలు చేయగలిగిన వాడే అసలు సిస్సులైన రాజకీయ నాయకుడు. మిగతా వారికంటే నేను చేసింది చాలా తక్కువ. అది కాదండి, దయచేసి నన్ను ప్రశాంతంగా నేను చెప్పేది. ప్లీజ్. నమస్తే సార్. అదే మీకు చూస్తాను. అఫిడవిట్ కాపీ తెప్పించి చూశాను సార్. ఫైల్స్ అన్ని లాకర్లో లీక్ అయ్యే ఛాన్సే లేదు. బట్ సమ్హౌ దే హావ్ మేనేజ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. చార్జెస్ ఏంటి చెప్పండి. చూడండి, మనం చేసిన భూ కబ్జాల దగ్గర నుండి మీ సెకండ్ సెటప్ తమ్ముడికి ఇప్పించిన ఉద్యోగం వరకు అన్నీ ఉన్నాయండి. ఆఖరికి ఇంట్లో నగల మీద కూడా ఛార్జ్ పెట్టారా? నేను విదేశాల్లో బంగారం కొన్నాను. బంధువులందరికీ రూల్స్ ఇచ్చి మినహాయింపు ఇస్తామండి, అందులో తప్పే ఉంది. అయినా మన బంధువులకి మినహాయింపు ఇవ్వకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళ బంధువులకి ఇస్తామా ఏమిటి? ఏంటంటే మనం డబ్బులు తీసుకుని పోస్టింగ్లు, ప్రమోషన్లు ఇచ్చాము. ఏమంటే మనం అలా చేసామా? చేస్తే మాత్రం అటు ఇచ్చిన వాడు చదువుతాడా, ఇటు పుచ్చుకున్న వాడు చదువుతాడా? ఇది నిలబడే ఛాన్సే లేదండి. వేలం పాటల్లో కోట్లు కొట్టేశానా? అది పబ్లిక్ వేలం సార్. నోటీసులు ఇచ్చాం, టామ్ వేసాం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాట పాడుతున్నారు. కాకపోతే కొంతమందిని పాట పాడకుండా రౌడీలు అటకాయించారనుకోండి, అయితే మాత్రం ఆ రౌడీలు మీ మనుషులేనని ఎలా ప్రూవ్ చేస్తారట? ఇది అస్సలు నిలబడదు మేడం. బస్సులకి దొంగ నెంబర్లు వేసి ఎక్కువ ట్రిప్పులు తిప్పి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టారు. ఎవరు చూశారట? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏమైనా కళ్ళు మూసుకుందా అండి? సార్, ఇలా అమ్మవారి దండకంలో చదువుకుంటూ కూర్చుంటే లాభం లేదండి.